ఒక బ్రేకింగ్ అందుతోంది. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వయోభారంతో మైసూర్లో తుది శ్వాస విడిచారామె. గుండెపోటుతో జానకి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి తుది శ్వాస విడిచారు. ఎస్ జానకి వయస్సు 88 సంవత్సరాలు. ఏప్రిల్ 23, 1938లో ఆమె జన్మించారు. 88 సంవత్సరాల వయోభారంతో గుండెపోటుతో జానకి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, దీనికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏముంది మీ దగ్గర? అంటే వయోభారం వల్ల కొద్దిసేపటి క్రితమే మైసూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చెప్పినట్టుగా కుటుంబ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు జానకి మృతి పట్ల విషయాన్ని తెలుసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వివరాలన్నీ మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎక్కడ ఇప్పుడు అంత్యక్రియలు జరుగుతాయి ఏంటి అని. గాన కోకిలగా చాలా తెలుగు, తమిళ కాకుండా దాదాపు 15 భాషల్లో 40,000 పైచులకు పాటలు పాడిన జానకి ఇలా మరణించడం, వయోభారం వల్ల మరణించడం వల్ల చిత్రరంగ పరిశ్రమలు చాలా మంది చాలా బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రేపు మార్నింగ్ అంత్యక్రియలు ఎలా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనే విషయాలు మనకు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉన్నది. రైట్ లక్ష్మీనారాయణ. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో అనేక పాటలు పాడారు జానకి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి వందలాది, ఇన్ఫ్యాక్ట్ వేలాది పాటలు పాడారు. అవన్నీ ఎంతో ప్రసిద్ధి చెందిన పాటలుగా మనందరికీ తెలుసు. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆమె గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి పురస్కారం కూడా పొందారు జానకి. దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించట్లేదు అని 2013లో ఆమె భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా తిరస్కరించారు. 57లో విధియన్ విలయాటు అనే తమిళ సినిమాతోటి తన కెరియర్ని ప్రారంభించారు జానకి. సెప్టెంబర్ 2016న తాను పాడడం ఆపేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే ఇప్పటికి సరిగా 10 సంవత్సరాల క్రితం లాస్ట్ పాట పాడారు. అప్పటి నుంచి ఆమె యాక్టివ్గా లేరు. కాకపోతే సింగర్స్ అందరితోటి కలగొలుపుగా కనిపిస్తారు. సోషల్ మీడియాలో అడపాదడపా ఈ మధ్యకాలంలో చాలామంది వర్ధమాన గాయకులతోటి జానకి టైం షేర్ చేసుకున్న వీడియోస్ అన్నీ కనిపిస్తూనే వచ్చాయి. సుదీర్ఘకాలం పాటలు పాడారు, వేలాది పాటలు పాడారు. ఇన్ఫ్యాక్ట్ హయ్యెస్ట్ సాంగ్స్ పాడిన రికార్డు కూడా జానకి పేరు మీద ఉంది. అనేక పురస్కారాలు ఆమెకు వచ్చాయి. 4 జాతీయ పురస్కారాలు వచ్చాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అయితే 11 వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాలు, అఫ్కోర్స్ ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చాయి. 10 నందులు వచ్చాయి ఆమెకి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 అవార్డులు ఇచ్చింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం 1 అవార్డు ఇచ్చింది. మొత్తంగా 32 రాష్ట్ర జాతీయ అవార్డులు కలిపి ఆమెకు ఉన్నాయి. అనేక అవార్డులు అందుకున్నారు. జానకి ఒక చిన్న పాపలాగా పాడగలదు. చాలా ముదుసలి వయసులో ఉన్న వాళ్ళ కింద కూడా పాడగలదు. ఏమీ చదువుకోని వాళ్ళ యాక్సెంట్లో కూడా పాడగలదు. రిఫైన్గా కూడా పాడగలరు. ఇలా ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలరు జానకి. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ అనేక భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత తెలుగులో కూడా చాలా ఎక్కువ పాడారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు ఈమెకి జాతీయ పురస్కారం వచ్చింది. అనేక రాష్ట్రాల నుంచి 31 సార్లు ఆ స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ని పొందారు.